ప్రేమ నమ్మకమైన యేసు ప్రభుని దివ్య సన్నిధిలో ఉన్నాం మనం. ఆయన దీవెనలు పొందుకుంటూ బంగారు పెరుగులో కొంత భాగాన్ని బైబిల్ పరంగా మనం కొంత తెలుసుకుందామండి. దేవుని యొక్క సహాయము ఎలా ఏ ఏ సందర్భాల్లో లభిస్తుంది అనేది అంటే, దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 25 నుంచి 15 వరకు యెహోషాపాతుకు టైంలో యుద్ధంలో సహాయం లభించింది. కీర్తనలు 50:15లో కష్టంలో మనకు సహాయం లభిస్తుంది. ఎక్కడెక్కడ మనకు సహాయం లభిస్తుంది అనేది మన ఆత్మీయ పోరాటాలు, శారీరక పోరాటాలు, సమస్యల యుద్ధాల్లో ఆయన సహాయం దొరుకుతుంది. కష్టాల్లో సహాయం దొరుకుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో సహాయం దొరుకుతుంది. లూకా 21:14-15. తర్వాత ప్రార్థనా సహాయం దొరుకుతుంది. రోమా 8:16-27. సాక్ష్యంలో సహాయము 2 తిమోతి 4:17. నడిపింపులో సహాయము యాకోబు 1:5-8. ఈ రకంగా యుద్ధంలో, కష్టంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ప్రార్థనలో, సాక్ష్యంలో, నడిపింపులో సహాయం. ఈ రెఫరెన్సెస్ ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానిస్తే మనకు ఆత్మీయ మేలు జరుగుతుంది. తర్వాత దేవుని సహాయం ఎలా వస్తుంది, ఏ రీతిగా వస్తుంది అనేది గమనిస్తే ఫిలిప్పీ 2:13, హెబ్రీ 13:21లో విశ్వాసి ఆంతర్యం ద్వారానే మనలో నుండే పరిశుద్ధాత్మ ద్వారానే లభిస్తుంది. దేవుని ద్వారా కూడా లభిస్తుంది. కీర్తనలు 46:4-5. తర్వాత క్రీస్తు ద్వారా లభిస్తుంది. ఫిలిప్పీ 4:13. బలపరచువాని అంది సమస్తం చేస్తాను. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. జకరియా 4:6. శక్తి చే కాదు, బలము చే కాదు, ఆత్మతో. దేవుని వాక్యం ద్వారా వస్తుంది. 1 దశలోనియ 2:13. కృప ద్వారా వస్తుంది. 1 కొరింథీ 15:10. ప్రార్థన ద్వారా వస్తుంది. యాకోబు 5:15-18. నమ్మకం ద్వారా వస్తుంది. కీర్తన 37:3-7. ముఖ్యంగా దేవుని చిత్తం ద్వారా వస్తుంది. తర్వాత ప్రాముఖ్యంగా మన విశ్వాసుల మరి సాంగత్యాన్ని మనకి ఏ భంగపరుస్తాయి అంటే, పాపము, కలహాలు, విభేదాలు, స్వార్థము, ఆశ, తప్పులు, పక్షపాతము. ఇవన్నీ రెఫరెన్సెస్ ఉన్నాయి. అయినా సరే ఈ క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్నా. పాపం, కలహాలు, విభేదాలు, స్వార్థము, ఆశ, తప్పులు, పక్షపాతం, ఇవన్నీ కూడా మనం మంచి విశ్వాసుల సాంగత్యాన్ని, దేవుని యొక్క సాంగత్యాన్ని కూడా అవి భంగపరుస్తాయని మనం జాగ్రత్త పడాలి. తర్వాత చివరిగా విశ్వాసుల సాంగత్యాన్ని బలపరిచే ఏంటి? మరి మన ఏక విశ్వాసం ద్వారా, కలిసి ప్రార్థించడం ద్వారా, ఒకే మన సహోదరుల ఐక్యత కలిగి నివసించట మేలు అన్న రీతిగా అందరూ కలిసిన ఒకే విశ్వాసం ద్వారా కూడా మనము బలపరిచేది జరుగుతుంది. సహాయపడడం ద్వారా ఇతరులకు మనం అందుబాటులో ఉండి అవసరాలకు సడిలిన మోకాళ్ళు బలపరచటం, తర్వాత కన్నీరు ఇతరుల దుఃఖితులను ఓదార్చటం, కన్నీటి లోయలో కాంతి రేఖగా మన జీవితాలు ఉపయోగపడాలని మనం సహాయపడటం ద్వారా కూడా సాంగత్యాన్ని బలపరుస్తాయి. ఒకరినొకరు ప్రార్థించడం ద్వారా అది చాలా ప్రాముఖ్యమైందండి. ప్రార్థన మనం వ్యక్తిగతంగా చేసుకోవడమే కాదు, కలిసి మన మనసులు విప్పి, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వాట్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. దేవుని దగ్గర మనసు హృదయాన్ని పరుచుకుంటూ అంతరంగిక సన్నిహితులతో కూడా మన మనసులో స్టీమ్ అవుట్ చేసుకుంటే మన హృదయం తేలికవుతుందండి. అది ఒకరినొకరు ప్రార్థించుకోవాలి. పరస్పర అప్రమత్తత ద్వారా ఒకరినొకరు గమనించుకోవాలి. నిజంగా ఒక ప్రక్క తాపి పట్టుకున్నారు, ఒక పక్క కత్తి పట్టుకున్నారు. నెహెమ్యా, ఎజ్రా టైంలో వాళ్ళు కలిసి చేద్దాం రండి, కలిసి మనం పని చేసుకుందాం రండి అని. మరి యెహోవా నువ్వు చేసిన అన్నీ జ్ఞాపకం చేసుకొని మేలుకై మమ్మల్ని బలపరచు, మేలుకై జ్ఞాపకం చేసుకో అని కూడా నెహెమ్యా అన్నాడు. అందరి పాపాలు ఒప్పుకున్నాడు. కాబట్టి శత్రువు యొక్క సల్బెట్ టోబియా భయంకరంగా ఇక ఎంత నక్క తోక తగిలినాక గోడ పడిపోద్ది, మీరు ఏంటి చేసేదని చాలా అపహసించినప్పుడు ధైర్యంగా నిలబడ్డారు. అప్రమత్తతో ఉన్నారు. పరస్పర అప్రమత్తత అవసరం. అందుకనే మరి పావురాల వలె నిష్కల్మషంగా ఉండాలి, పాముల వలె వివేకంగా ఉండాలని చెప్పాడు. మనం కూడా మరీ గుడ్డుగా పోకూడదు, పరిస్థితులు గమనించుకోవాలి. మరి అందరం కలిసి స్తుతి ఆరాధన ద్వారా కూడా విశ్వాసుల సాంగత్యం ఆనందంగా బలపడుతుంది. దేవుని సహాయం పొందడానికి మనము దేవుని మీద ఆధారపడి ప్రార్థించట అవసరము. అయితే వినయము గల వారిని దేవుడుకు ఇష్టపడతాడు, వారికి సహాయం చేస్తాడు. దేవుని సన్నిధి కోరే వారికి ఆయన సహాయం చేస్తాడు. మనకి ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మన ఉద్యోగము, జ్ఞానము, బలగము
వీటి మీద అతిశయపడి మనం గర్వపడితే దేవుని యొక్క సహాయం పొందలేము. యెషయా 41:10 మంచి వాగ్దానం ఉంది. భయపడకు, నేను దేవుడే ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే. మరి నీతి అని దక్షిణ హస్తముతో నేను ఆదుకుని సహాయపడతాను అని అభయమిస్తున్నారు. ఏసే నా సహాయకుడు, నా అవసరతలో ఏసే నా సహకారి, ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తాడు, ఆదుకుంటాడనే విశ్వాసంతో జీవించాలి. మనుషులు నమ్ముకుంటే కంటే దేవునే ఆశ్రయించాలి. మన క్రీస్తు పరమ జ్ఞాని, సహాయము ఆయన నుండే లభిస్తుంది. దావీదు మామగారు సహాయపడతాడని ఆశపడ్డాడేమో, కానీ భంగపడ్డాడు, అసూయతో చంప చూశాడు, పారిపోయి దాక్కున్నాడు. కానీ అప్పుడు దేవుని ఆశ్రయించి చక్కని కీర్తనలు రాశాడు. మనకందరికి ఆదరణకరంగా ఎలా అపకాలంలో సహాయంగా చేసే దేవుడని చక్కటి మాటలతో కొండల తట్టు కనులెత్తుకో, ఆయన సహాయము రకపక్కలు సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడని చక్కటి కీర్తనలు రాశాడు. మరి దిక్కు తోచినప్పుడు ఆయనే మనకి, ఏ దిక్కు తోచినప్పుడు ఆయనే దిక్కు. యెహోషాపాతు లాగా నాకు ఏ దిక్కు తోచదు, నీవే దిక్కును ఆశ్రయిస్తే ఆయన మన పక్షంగా యుద్ధాలు చేసి సహాయపడేవాడు. హిజ్కియావలే అనారోగ్యాల్లో ప్రార్థన చేస్తే ఆదుకుని ఆయుష్ ఇచ్చే దేవుడు. విన్నపాలు మరి బిడ్డల కోసం ప్రార్థించిన హన్నాకు సహాయపడిన దేవుడు. విన్నపాలన్నీ విజ్ఞాపం చేసుకోవాలి. చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా ఆయనతో సంప్రదించి ప్రతి విషయం ఆయన మీద ఆధారపడే వారంగా ఉండాలి. అయితే మరి ప్రతి విషయం సామెతల 3లో ఉంటుంది కదా, ప్రతి విషయంలో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఎంత జ్ఞాని కదా, ఆయన ఎంత చక్కటి మాటలు చెప్తాడు సొలొమోను. ఆయన ప్రవర్తన, మన ప్రవర్తన ఆయనపై ఆధారపడి జ్ఞానం అనుకోవద్దు, ఆయన జ్ఞానం గలవాడే కానీ అనుకోవద్దని చెప్పాడు. చెడుతనను విడిచిపెట్టాలి, నీ ప్రవర్తన అంతటిలో ఆయనపై ఆధారపడాలి, ప్రతి విషయంలో లోబడాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే సహాయం లభిస్తుంది. లోకంలో సొలొమోను రాజు జ్ఞానే, కానీ ఆయన మంచి సలహాలు మనకు సామెతల్లో ఇచ్చారు, ప్రసంగిలో కూడా ఇచ్చారు. అన్ని వ్యర్థం అన్నాడు కూడా. ఒక ధనవంతుడు జ్ఞాని అని ఇల్లు కట్టుకుని పెద్ద ఇల్లు 33 గదులతోటి చక్కటి హాల్స్ పెట్టుకుని, మరి ఎంతో ఫర్నిచర్ పెట్టుకుని, ఎంతో చక్కని గార్డెన్ పెట్టుకుని అవన్నీ అమర్చే టైంలోనే ఆయన మరణించాడు. మరి ఎంతో ప్లాన్ చేసుకుని దేవుని మీద ఆధారపడకుండా సొంత జ్ఞానంతో చేస్తే ఆయన మన జీవితము, ఆయన మనకి అనుగ్రహించే దేవుడు కాదు, సహాయం లభించదని మనం నమ్మాలి. ఆయన దీవించితేనే మనం దీవించబడతాం. మరి యాకోబు 4:13 నీ జీవితం ఏపాటిది, ఆవిరి వంటిది, అది ఇది చేద్దాం అది చేద్దాం అని తలంచకూడదు. ఆయనతో సంప్రదించి ఆయన చిత్త ప్రకారంగా చేస్తే మనకి ఆశీర్వాదం లభిస్తుంది. మరి పర్మనెంట్ బ్లెస్సింగ్ ఉంటుంది. మన సంకల్పాలన్నీ స్థిరపరుస్తాడు. సమయోచిత జ్ఞానం మనకి ఇచ్చి సహాయం చేస్తాడు. మరి ప్రభు కొరకు బలమైన పనులు చేయడానికి, ఆయన మన మహిమపరిచినట్టు సహాయం చేయడానికి మనం విజ్ఞాపన చేసుకోవాలి. ఆయనకు ఆశ్రయము దుర్గమన్నాడు, దివ్యమైన దుర్గమైన అభయం 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 అని మనం పాడుకుంటూ ముందుకు సాగాలి. ప్రతి విషయంలో ఆయన ఆధారం చేసుకొని చెడుతను విడిచిపెట్టాలి. ప్రవర్తన అంతట్లో అధికారం కప్పుకోవాలి, ఆయనకు లోబడాలి. మరి ఈ రకంగా మరి ఈ దేవుణ్ణి ఆశ్రయించి మన సహాయం పొందడానికి మనం కోరుకుందాం. ఆయన సహాయంతో ఆయన కుడి చేయి పట్టుకుని నిత్యత్వం వరకు నడుద్దాం. సరే, మనం కీర్తనలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చిన్ని చిన్ని కీర్తనలు, చాలా అద్భుతమైన ఆదరణకరమైన మాటలు మనకున్నాయి. 83, 84, 85. 83 ఏమో ఆసాపే రాశాడు, కానీ 84, 85 కోరహు పుత్రులు. కోరహు పాపం చేశాడు, మరి నష్టపడ్డాడు, భూమి నెరలు విరిచి అక్కడ భూ సమాధి అయిపోయాడు. కానీ కొడుకులు ప్రత్యేకించుకొని నాన్నలాగా ఉండకుండా దేవుని స్తుతించారు, గొప్ప కీర్తనలు రాశారు వాళ్ళు. ఆ కీర్తనలు మనం పైన చదివి వాళ్ళు ఎవరు రాశారో గమనించుకుని చదివితే మనం చాలా, ఇప్పుడు కీర్తన ధ్యానంలో చాలా ఉపయోగపడద్దండి. 83వ కీర్తనలో ఇశ్రాయేలీల శత్రువుల గురించి రాశాడు. శత్రువులు ఆనాడు ఈనాడు కూడా మనకి ఇశ్రాయేల్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ వారి యొక్క కుట్రలు ఏమి ఫలితాలు కనబడవు. దేవుడు రక్షిస్తూనే వచ్చాడు వాళ్ళ వల్ల కాల. ఎందుకంటే సూర్యుడున్నంత కాలము ఇశ్రాయేలు దేశాన్ని ఎవ్వరు కదపలేరు. ఆయన ప్రత్యేక దేశం అది. 1-5 వచనాల వరకు మీరు దగ్గర పెట్టుకుని బైబిల్ చదవండి. 7 విషయాలు తెలుస్తున్నాయి మనకి. ఏంటంటే, ఏమన్నాడంటే, దేవా మౌనంగా ఉండకు, దేవా మౌనంగా ఉండకు, ఊరకుండద్దు. నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు, నిన్ను ద్వేషించి వారు తలెత్తారు, నీ ప్రజల మీద వారు కపటోపాయంలో పొందుతున్నారు, మరి నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఇశ్రాయేలు పేరు జ్ఞాపకం ఇక పోకుండా వాళ్ళకు తుడిపేద్దామన్నట్టుగా మరి జనంగా ఉండకుండా వారిని సంహరించుదాం రెండని చెప్పుకుంటున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. వారి విరోధముగా, నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారయ్యా అని 7 విషయాలు చెప్పాడు. అయితే 6-8 వరకు ఇక్కడ
ఏ ఏ దేశాలు నాశనం చేయాలో ఎంత గుర్తుగా, ఎంత పేర్లు కూడా 10 పట్టణాలండి. ఎంతమంది కుట్ర చేశారో అంత వివరంగా చేశాడు. మనం గమనించుకొని మన పట్ల ఎవరెవరు అసూయగా ఉన్నారు, ఎవరు మనల్ని సంతోషపట్టలేదు మన జీవితాల పట్లని కొంచెం వాళ్ళ ప్రవర్తన ద్వారా బేరీజు వేసుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం కూడా అవసరమని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ తర్వాత అష్షూరు యొక్క క్యాపిటల్ నినివే. నినివే సంగతి తెలుసు కదా. ఈ 10 పట్టణాలు వివరిస్తూ అది తర్వాత వచనాల్లో ఎలా హతమార్చినట్లుగా చేయగలడో కంపారిటివ్గా మళ్ళీ తన చెప్పుకుంటూ వచ్చాడు. అది అధ్యాయంలో ఉండే ప్రత్యేకత. కానీ ఏ ఏ దేశాల్లో ఒకసారి చెప్పుకుందాం. మరి 6 నుంచి 8 వరకు 10 దేశాలు ఉన్నాయి. ఏమనంటే ఎదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీయులు, హెగ్రీలు, గెబులులు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు, వీళ్ళందరూ అష్షూరు దేశస్థులు కలిశారు. లోతు వంశస్థులు వారు సహాయం చేస్తున్నారు. మిద్యానుకు నువ్వు చేసినట్లు కిషోన్ నీటి వద్ద సెసిరాకు మరి యాబీనుకు చేసినట్లుగా నమ్మకారు చేయాలి. వారిని ఎందోర్లో నశించారు, భూమికి పెంటయ్యారు. ఒరేబు మరి జేబు అని వారిని చేసినట్లు నువ్వు వారికి ప్రధాన ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఆ రోజుల్లో ఆ మనుషులకి ఏం చేశావు అలా చెయ్యి. జబహు సల్మున్నా అనువారికి నువ్వు చేసినట్లు అది ఏ రకంగా చేసావో చెయ్యి. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభువా యెహోషాపాతు యుద్ధంలో ఏ విధంగా మరి నీవే దిక్కు అన్నాడు. హిజ్కియా మరి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. మరి రూతు తన వారి కోసం ఇలా ప్రార్థన చేసింది. ఎస్తేరు ప్రార్థన చేసింది, తన రాజ్యాన్ని కాపాడుకుంది. మరి రూతు నమ్మకంగా జీవించి అనుగ్రహాలు పొందింది అని ఆయా సందర్భాల్లో మనకున్న పరిస్థితులు బట్టి బైబిల్లో ఉండే రెఫరెన్సెస్కి అబ్రహాం ఎంత నమ్మకంగా ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు ప్రభువా, అట్లా మనం ప్రార్థనని ఎత్తిపట్టి చేస్తే మనం చక్కని సత్ఫలితాలు పొందుతాం. దేవుని నివాస స్థలమును మనం ఆక్రమించుకుందామని చెప్పుకుంటున్నారు. నా దేవా, సుడిగాలి ధూళి వలె గాలి ఎదుట వగుడాకులే వారిని చెయ్యి. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలు తగిలిపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారిని భీతి పుట్టించు. నీ నామము వెతుకున్నట్లు వారికి పూర్ణ అవమానం కలుగచేయి. ఇక్కడ ఎంత మంచి మాట అండి. 16 వచనంలో వారు నీ నామం వెతకాలి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైంది. ఎన్నిసార్లు వచ్చిందండి ఆయన నామాన్ని ఘనత కోసం. ఆయన యేసు నామమే గొప్ప. సైతాన్ని గడగడ వణికించేది ఆయన నామమే. అయితే వాళ్ళు నిత్యము సిగ్గుపడి భీతి పొందాలి, సమస్య నశించాలి. చివరి మాట ఎంతో విలువైంది. 18 యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే. మరి చూసారా, యెహోవా నామమును మళ్ళీ వచ్చింది. మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక. మహోన్నతుడైన దేవుని అందుకనండి మనం ఎంతగా ఆరాధించాలి. వీళ్ళందరూ కూడా భక్తులు ఎంత చక్కగా ఆరాధించారు, ఎంతగా ప్రభుని ఘనపరిచారు అనేది మనం ఈ అధ్యాయాల్లో చాలా చక్కగా నేర్చుకోవాలండి. మరి మహోన్నతులుగా నిలబెట్టుకున్నారు వాళ్ళు. ఒక్కొక్కరు విభిన్న మనుషులే వాళ్ళు. ఎలా దేవుని ఆరాధించారు, ఎలా ప్రేమించారు, మనం కూడా ఆరాధించడానికే ఇవి మనకు ముందుగా రాయబడ్డాయి. తర్వాత 84వ కీర్తన చాలా విలువైంది. అది ఉజ్జీవంతో కూడింది. కొరాహు వాళ్ళ భక్తితో నిండిన వారండి. వీళ్ళెవరూ లేవీయులు. వాళ్ళ నిత్యము దేవుని మందిరంలో బహుగా ప్రేమించేవాళ్ళు. వాళ్ళ ప్రసన్నత మహిమను ఎప్పుడు వాళ్ళు అనుభవించేవాళ్ళు అన్నమాట. అటు గ్లోరీ డెల్వింగ్ ప్లేస్ ఇన్ ద శాంక్చురీ, ఆయన పరిశుద్ధ ఆవరణంలో మహిమతో పనిచేసేవాళ్ళు అన్నమాట వీళ్ళందరూ లేవీయులు. తర్వాత అందుకనే ఎంత చక్కటి 14:84 నుంచి చాలా చక్కటి మాటలు ఉన్నాయి. సైన్యములు కదా ఇదే మాట హన్నా కూడా సైన్యములకు అధిపతిగా యెహోవా అని పలికించిందండి. ఎంత చక్కగా ప్రార్థన చేసింది కదా. నీ నివాసములు ఎంతో రమ్యములు, నివాసాలు ఎంత రమ్యమైనయో, అసలు బాగున్నాయి మంచిది అని చెప్పలా, రమ్యం అనే మాట వాడారు ఇక్కడ. నీ మందిరాలు యెహోవా మందిరావరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. అదండి ఆ స్తుతి అంటే. మనసు శరీరం అంతా కూడా వాళ్ళు కొందరు ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ఎగిరిపోతూ ఉంటారండి, ఆ చప్పట్లు కొడుతూ. నిజంగా ఎగిరిపోతూ చేశాడన్నమాట ఈ కొరహు వాళ్ళు కూడా. అందుకని నా శరీరం అంతా కూడా కేకలు వేస్తూ ఆనందంతో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. అది ఎంత ధన్యత. ఆయన మందిరం ఇష్టం, ఆరాధన ఇష్టం, అది ధన్యత అని ప్రభువు అని అంటున్నారు. మరి ఆయన నిజంగానే
ఈ చెప్పినటువంటి జోసెఫ్ పాస్టర్ గారు ఈ మాట అన్నారు. నేను ఎంతో చక్కగా చదువుకున్నాను, కానీ ప్రభువు నన్ను అన్ని ఉద్యోగాలు చేసి తర్వాత ప్రభు నన్ను పిలవలేదు. వెంటనే ప్రభు నన్ను పిలిచారు. నేను విలువైన పరిచర్య అందుకున్నాను. ఆ పాస్టర్గా నేను నా తోటి పాస్టర్లతో అదే మాట చెప్తా, మనకి ఎంత ధన్యత గల నా స్థానం ఇచ్చాడు ప్రభు నాకు పాస్టర్స్గా. మనల్ని నిత్యం మన సన్నిధిలో గడపడం ఎంత శ్రేష్టత. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అందరూ కూడా లేని శాంతి మనం పొందుతున్నాము. ఏ దారి చూసుకోకుండా ఒకే దారి మనం నిర్ణయించుకొని ప్రభు మనల్ని పిలిచి మరి యాజక సమూహంగా మరి నిలబెట్టుకుని ఏర్పరచుకుని ఇలా ఉండబట్టి మనం ఎంతగా ఆనందిస్తున్నామని, ఆయన ఎంతగానో ఆయన పొజిషన్ బట్టి మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి ఉద్యోగంలో తృప్తికరంగా ఆసక్తికరంగా మనం చేయడం కూడా చాలా అవసరం. అయితే ఇక్కడ మరి ఎంతో మరి ఈ అనుభవంలో చాలా చక్కగా దేవుడు మనకి ఏమై ఉన్నాడు, కృప ఎలా ఆవరిస్తుంది అని మరి ఈ అధ్యాయాల్లో మనకి చాలా వివరంగా చెప్పుకుంటూ మరి ఈ తృప్తికరమైనటువంటి వారి జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుంది. 6వ వచనంలో వారు ఎంతో విలువైన మాటలు ఉన్నాయండి. ఇక్కడ బాకా లోయ అంటే శ్రమల లోయండి, దానిని అది ఎండిపోయిన ఎడారి వంటి అనుభవం. 6వ వచనం, బాకా లోయలో వెళుచు దాన్ని జలమయంగా చేస్తున్నారు. ప్రభు మనల్ని ఎడారిలో సెలయేరులాగా చేయగలరు. ప్రభు మనల్ని ఆ ఎండిన ఎడారిలో నీరు నిండిన జలంగా చేస్తానని చెప్తున్నాడు. తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. చూడండి ఎంత ఎండిపోయి వేసవైన తర్వాత వర్షం వస్తే అది ఎండిపోయినటువంటి నీళ్లు ఎంత తృప్తినిస్తాయో. తొలకరి వాన దాని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు మరి ప్రయాణం చేస్తారు. వాళ్ళు ప్రతివాడు కూడా సియోన్లో దేవుని సన్నిధి కనబడను. ప్రతి ఒక్కడికి నంటండి, మనలో సగం మంది ఆరాధిస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు కొంచెం మంది ఆరాధిస్తున్నాం, అందరం కలిసి ప్రతివాడు దేవుని సన్నిధిలో ఆనందపడాలి, కనబడాలి అంటున్నాడండి. కనబడును. తర్వాత యెహోవా సైన్యము కదు దేవా నా ప్రార్థన ఆలకించు. నిజంగానండి, వీళ్ళ ముగ్గురిని ఎందుకింత ప్రేమించాడా అని నాకు ఆశ్చర్యపడతాను. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా చెవియొగ్గుము అన్నాడు. మరి యాకోబుకి ఎంత ధన్యత ఇచ్చాడండి. దేవా మా కీడమా దృష్టించుము, నువ్వు అభిషేకించిన వారిని ముఖము లక్షించు. ఇంకో 10వ వచనంలో చాలా విలువైన పాట, నీ ఆవరణంలో ఇది కడత పెట్టుకోవాలన్నారు. ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, ఈ మాట చూడండి 10, నా దేవుని మందిర ద్వారము యొద్దట ఉంట. ఆ గుమ్మం దగ్గర పడున్నా చాలు నా మందిర ద్వారంలో అని అంతగా తగ్గించుకొని అంతగా ప్రేమ చూపాడండి. దేవుడైన యెహోవా సూర్యుడు కేడుమునై ఉన్నాడు. సూర్యుడు అంటే కాంతితో ఉండే సూర్యుడు కేడుమునై ఉన్నాడు. ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించదు. ఏవిస్తాడండి మనకి? కృప. ఆ కృప ఎక్కడుంటే అక్కడ కృప అండి. అర్హత లేని వాళ్ళకి అందించుకునేదే కృప, ఘనత. రెండు కూడా చాలా వ్యక్తికి అవసరం. అనుగ్రహించేవాడు. యథార్థముగా ప్రవర్తించే వారికి, ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం అండి. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకమాండు. ప్రార్థనలో కూడా మనం ఎన్నోసార్లు వింటాం ఆ మాట. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనందరం యథార్థంగా ఉంటే మనకు మేలు చేసే దేవుడు మనకున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. బ్లెస్సెడ్ యెహోవా దేవుడు కాగల జనులు కూడా ధన్యులు. ఇక మనం 85వ అధ్యాయంలో మరి కోరహు పుత్రులే రాశారు. అది 1 నుంచి 3 వచనాల్లో 6 కార్యాలు వివరించారండి. ఆయన దేవుడు చేసిన కార్యాలు 6. తర్వాత 4 నుంచి 7 వరకు చేయవలసిన కార్యాలు చెప్పాడు. ముందేమో ఆయన చేసిన కార్యాలు చెప్పాడు. అవేంటో చూద్దాం. యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. నువ్వు దయ చూపించేసావయ్యా. మరి చెరకపోయిన యాకోబు సంతతికి నువ్వు వెనుకకు రప్పించేశావు. చెరలో ఉంటే వాళ్ళని నీ కౌగిల్లో చేర్చుకుని సముద్రాలు దాటించి తెప్పించేశావన్న భావం అన్నమాట. నీ ప్రజల దోషమును పరిహరించావు. వాళ్ళు సణుక్కున్నారు, విసుక్కున్నారు, బాధ పెట్టారు, అయినా నువ్వు అన్నీ పరిహరించావు. వారి పాపమంతా కప్పివేసేసావు. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందండి. నీ ఉగ్రత అంతా మానివేశావు. మన పట్ల కూడా అటువంటి కనికరమే ఉందండి. నీ కోపాగ్ని చల్లార్చుకున్నావు. రక్షణకర్తకు దేవా ఎలా ఉండాలి? మా వైపు తిరుగు, మా మీద ఉన్న కోపం చాలించు. ఎల్లకాలం మా మీద కోపగించదవా? తరములు నీ కోపం సాగించదా?
సాగించదవా. ఇక్కడ చూడండి 6 నుంచి, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలా మమ్ము బ్రతికించవా. అదే మరి దావీదు కూడా చెప్తారండి, నీ రక్షణానందము నాకు మరలా మరలా పుట్టించు. అది ఎంత మంచి మాట అండి. సమ్మతి గల మనసిచ్చి నన్ను దృఢపరచు. ఆయన ప్రేమ అండి. ఒకవేళ జారిపోతే తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, వెంటనే సరిచేసుకోవాలి. ప్రభు నుంచి ఎంత దూరం వెనక్కి వెళ్ళామో అంత దూరం మళ్ళీ తిరిగి రావాల్సిందే అండి. ఆ రూట్ తప్పదు, వెనక్కి రావాల్సిందే. మళ్ళీ కోపిస్తావా, మళ్ళీ బతికించు దేవా, నీ కృప మాకు కనపరచు. ఇక్కడ చూసారా, మళ్ళీ కృప వచ్చిందండి. ఆ కృప మాకు కనిపించు, నీ రక్షణ మాకు దయచేయము. కృప, రక్షణ, ఇదంతా మనకి క్రైస్తవ జీవితంలో ఉపయోగించుకోవని అనుభవించవలసిన పదాలు, అనుభవాలు. కృప కనపరచు, రక్షణ మాకు దయచేయి. దేవుడైన యెహోవా సెలవిచ్చింది నేను చెవి పెడతాను, తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఆయన ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్తాడు. కావున మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక, మళ్ళీ మళ్ళీ బలహీనతలో చెరిపోవద్దు. మన దేశంలో నిజంగా ఇప్పుడు మన ఇండియా దేశం ఈరోజు మనం ఎంతగానో ప్రార్థించాలండి. ఏ పర్సిక్యూషన్స్ రాకుండా ప్రార్థించాలి, కరోనా తాకిడి తీవ్రత కాకుండా ప్రార్థించాలి. మన అధికారులు సుభిక్షంగా ఉండాలని 2 తిమోతిలో 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మన యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, మరి ప్రార్థనలు చేయాలండి. మన పెద్దల కోసం, మన అధికారుల కోసం ఈరోజు ప్రత్యేకంగా చేద్దాం. మహిమ వచ్చినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా. ఎవరికండి సమీపం ఉండేది రక్షణ? భయపడే వారికి. ఇక్కడ చక్కటి మాట 10వ వచనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కృపా సత్యములు కలుసుకున్నవి. కృప, సత్యము, దాన్ని ఇంకొంచెం వివరించుకుందామండి. కృప ఒకటి, సత్యం ఒకటి. ఇంకోటి రెండోదండి, నీతి సమాధానము. కృప, సత్యము, నీతి, సమాధానం, ఈ 4 మన జీవితాల్లో నిండిపోవాలండి. ఓదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఇవన్నీ ఇస్తాడు మనకి. మన భూమి దాన్ని ఫలమిచ్చును. మరి నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. నీతి మన ముందర నడుస్తుందండి. నీతి మన ముందర నడటం, మనం ఏం చేయాలనేది చక్కటి మాట ఇక్కడ ఉందండి. ఏంటంటే మనకు కావాల్సిన విజ్ఞాపం చేసుకున్నాడు, ఆ శ్రమలన్నీ వివరించుకున్నాడు. 8 నుంచి 13 వరకు మనం ఏమై ఉన్నామో, కృప ఎలా అందిస్తున్నాడో వివరించాడు. మరి నా ప్రాంతంలో మహిమ కావాలని కోరుకున్నాడు. 10వ వచనంలో కృపా సత్యంలో కలుసుకునే ఉన్నాడు. ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నీతి అని ముందరుంటుంది. ఆయన అడుగు జాడల్లో నడిస్తే, కృపలో నడిస్తే మనం సత్యంలో నడవాలండి. కృపలో నడిస్తే మనకు సత్యం కావాలి, నీతిలో నడిస్తే మనకు సమాధానం కావాలి. మళ్ళీ చెప్తా, కృపలో నడిస్తే సత్యంలో నడవాలి, నీతిలో నడిస్తే మనకు సమాధానం దేవుడు ఇస్తాడు. సత్యంలో మరి సత్యం చెప్తే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కానీ మనం అబద్ధం చెప్పకుండా ఉంటే చాలు, తప్పించుకున్నా పర్లేదు. కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు. చెప్తే కృప వెనక్కి పోద్ది. మరంట ఇక్కడ చివరి మాటలు చాలా జాగ్రత్తగా విద్దాం. సత్యము మనది, కృప దేవునది. మళ్ళీ చెప్తాను, సత్యమేమో మంది ఎలా బ్రతకాలో, కృప మాత్రం దేవునది. మరి నీటిలో నడుచుటేమో మనది, మనం నీతిగా నడవాలి. అప్పుడు మనకిచ్చే దేవుడు మన సమాధానంతో నింపుతాడు. మళ్ళీ చెప్తాను, సత్యము మనది, కృప దేవునది. నీటిలో నడిచే మరి బాధ్యత మనది, మనకు సమాధానం ఇచ్చేది దేవుని పని. నీతి ముందు నడుస్తుంది, నీతి సత్యము నడిపించే కృప మనకి దేవుడు సమాధానంతో నింపాలని కోరుకుంటూ ఈనాటి మరి ధ్యానాలు ముగిద్దాం. ప్రభు కృప మా అందరితో ఉండుగాక, ఆయన భద్రత మనతో ఉండుగాక. ఆమెన్.